మీకు గనక ఇండియన్ జ్యుడిషియరీ మీద ఏ చిన్నపాటి నమ్మకం కానీ గౌరవం కానీ ఉన్న వెంటనే ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ అలాగే లైక్ చేయండి అండ్ అలాగే మా ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇండియన్ జ్యుడిషియరీ ద టాప్ మోస్ట్ అండ్ అలాగే ఫైనెస్ట్ అండ్ క్రెడిబుల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ దిస్ ఇండియా. నాకు తెలిసి చాలా తక్కువ ఇన్స్టిట్యూషన్స్ మన ప్రజలందరికీ ఎవరన్నా ఒకదాని మీద నిజంగా నమ్మకం ఉందని ఏదైనా చెప్తారంటే నాకు తెలిసి జ్యుడిషియరీ టాప్ అవుతుంది. బట్ రీసెంట్గా అలహాబాద్ హైకోర్టు నుంచి వచ్చిన ఒక 2 జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల నేనైతే ఇంకా ఆ యొక్క సెంటెన్స్ అయితే పూర్చాను. బట్ ఆ జడ్జిమెంట్లు ఏంటో మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ వచ్చేసరికి నిన్న ఎస్టర్డే March 19 అనమాట, గ్రాబింగ్ బ్రెస్ట్ బ్రేకింగ్ ప్రైజ్ మాస్టరింగ్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ఛార్జ్ ఆఫ్ అటెంప్ట్ టు రేప్ సేస్ అలహాబాద్ హైకోర్ట్. దీని ప్రకారం ఏంటంటే, ఈ యొక్క తీర్పు ప్రకారం ఏంటంటే, ఏదైతే ఉమెన్ టాప్ ప్రైవేట్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకోవటం కానీ, లేకపోతే వాళ్ళ యొక్క పైజమా కానీ, లేకపోతే చూడిదార్ యొక్క స్ట్రింగ్స్ వాటిని లాగటం కానీ, లేకపోతే డ్రాగ్ చేయటం కానీ, ఇవన్నీ అటెంప్ట్ టు రేప్ కిందకైతే రావు, లేకపోతే వాటిని అలా కన్సిడర్ చేయలేమని చెప్పారు. ఒకసారి మళ్ళీ చూద్దాం చూడండి. గ్రాబింగ్ గర్ల్స్ బ్రెస్ట్, బ్రేకింగ్ హర్ పైజమా strings and try to drag her beneath the culvert and not enough to charge a perpetrator within the offense of rape or an attempt to rape, the Allahabad High Court said this week, making a distinction between the preparation stage and an actual rape. మీరు ఇక్కడ నోట్ చేయాలి, ప్రిపరేషన్ స్టేజ్ అంట. సో ప్రిపరేషన్ స్టేజ్లో అలా పట్టుకోవటం, లాగటం, లేకపోతే ఆ యొక్క స్ట్రింగ్స్ని తెంపటం, చింపటం, డ్రెస్, ఇవన్నీ ప్రిపరేషన్ స్టేజ్లోకి వస్తాయి కాబట్టి అది అటెంప్ట్ టు రేప్ కింద కన్సిడర్ చేయలేమని అయితే తీర్పిచ్చారు. ద సేమ్ హైకోర్ట్ 2 weeks బ్యాక్ ఇంకొక తీర్పు అయితే ఇచ్చారు. దానిలో ఏంటంటే, ఎవరైతే రేప్ ఎక్యూజ్డ్ ఉన్నారంటే, రేప్ ఎవడైతే చేశాడో వాడు రేప్ చేసిన వాళ్ళని కనుక పెళ్ళి చేసుకుంటాను అని కనుక చెప్తే వాడికి బెయిల్ ఇస్తారంట. మళ్ళీ ఈ కేసు యొక్క ఇది కూడా చదువుతాను ఊరిని పైన. ఏ సింగిల్ జడ్జ్ బెంచ్ ఆఫ్ అలహాబాద్ హైకోర్ట్ గ్రాంటెడ్ ఏ బెయిల్ టు 26-year-old మ్యాన్ ఎక్యూజ్డ్ ఆఫ్ రేప్, ఎక్స్ప్లాయిటేషన్ అండ్ షేరింగ్ ఫొటోస్ ఆఫ్ ద సర్వైవర్ ఆన్లైన్ ఆన్ ద కండిషన్ that he will marry the woman of 23 years age within 3 months after coming out on bail and shall not tamper with evidence. సో ఈ 2 తీర్పులు విన్న తర్వాత నేను కన్ఫర్మ్గా వై దెర్ ఈజ్ నో ఉమెన్ సేఫ్టీ ఇన్ ఇండియా, అలాగే వై రేప్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా, వై 5 years old ఆర్ గెటింగ్ రేప్డ్, వై 60 years ఉమెన్ ఆర్ గెటింగ్ రేప్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే అడగకూడదని నాకు నేను నిర్ణయించుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నిజంగా అంటే ఇది అంటే జ్యుడిషియరీని ఇంకా నేను ముందే చెప్పినట్టు నేనైతే ఆ స్థాయికి రాను కానీ, బట్ నాకు తెలిసి ఇదైతే మన ఇండియన్ జ్యుడిషియరీ అయితే కాదని నాకు అనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.